So in this video we will see shear stress across the section. సో సెక్షన్ అంటే మనకు ఐడియా ఉంది కదండి. సో ఒక బీమ్ ఏదైనా ఒక బీమ్ వచ్చేసేసి సర్టన్ లెంత్ ఉన్నప్పుడు సో దీనికి సపోర్ట్స్ ఒకటి ఉంటాయి కదా. సో హింజ్ సపోర్టు అండ్ రోలర్ సపోర్టు. సో ఒక హింజ్ సపోర్ట్ ఒక రోలర్ సపోర్ట్ ఉంటే దాన్ని మనం ఏమంటాము, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని అంటాం. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ని మనం ఎక్కడైనా ఒక దగ్గర కట్ చేసి ఒక సైడ్ నుంచి కానీ చూసాము అని అంటే, ఒక సైడ్ నుంచి చూస్తే మనకు కనిపించే ఈ షేప్ని, కట్ చేసిన షేప్ని మనం ఏమంటాము, క్రాస్ సెక్షన్ అని అంటాం. క్రాస్ సెక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ బీమ్ అని అనుకుంటే దీన్ని కట్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో దీనికి విడ్త్ ఉంటుంది, అదేవిధంగా డెప్త్ ఉంటుంది. సో ఈ బీమ్కి వచ్చేసి క్రాస్ సెక్షన్, విడ్త్ అండ్ డెప్త్ రెండు ఉంటాయి. సో మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో సో మనకి ఏమి ఇచ్చున్నారు, ఈ వుడెన్ బీమ్. సో బీమ్ వచ్చేసి వుడెన్ బీమ్ అని చెప్పారు, 100 mm విడ్త్ అన్నారు. సో ఇక్కడ డబ్ల్యూ వచ్చేసి గివెన్ డేటా. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి ఏమి ఇచ్చారు, సో వైడ్ వచ్చేసేసి డబ్ల్యూ అనుకుందాం. వైడ్ ఈజ్ ఈక్వల్ టు 100 mm ఇచ్చారు. దెన్ అండ్ 150 mm డీప్ అని అన్నాడు. సో డీప్ ఈజ్ నథింగ్ బట్ డెప్త్. సో డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 150 mm అని అన్నారు. సో దీని నుంచి, ఈ రెండింటి నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకి రెక్టాంగులర్ షేప్ క్రాస్ సెక్షన్ ఉన్నదానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా తెలుసు కదా. సో వీ నో ఫ్రమ్ ఫండమెంటల్స్ moment of inertia for a rectangular cross section. So rectangular cross section I వచ్చేసి ఎంత, moment of inertia BD³/12 అని అంటాం యూజువల్గా, BD³/12. సో ఇక్కడ బేస్ వచ్చేసి B ఇంటూ W కదా. సో WD³/12. సో మనకు W ఎంత తెలుసు, వాట్ ఈస్ W? W ఈజ్ 100 ఇంటూ డెప్త్ 150. సో BD³/12. సో దిస్ ఈజ్ I. సో నెక్స్ట్ మనకి ఫార్ములా ఏముంది అని అంటే షియర్ స్ట్రెస్కి. సో షియర్ స్ట్రెస్, ఓకే రైట్. సో షియర్ స్ట్రెస్కి మనకి ఫార్ములా ఏముంది అని అంటే, షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు FAY/IB అనేది మనకి ఫార్ములా. సో స్టాండర్డ్ ఫార్ములా, దిస్ ఇస్ స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ఎనీ క్రాస్ సెక్షన్. సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కానివ్వండి, ట్రయాంగులర్ కానివ్వండి, దేనికైనా దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా, వేర్ F ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్. సో షియర్ ఫోర్స్ మనకు ప్రాబ్లం ఎంత ఇచ్చారు, సింప్లీ సపోర్టెడ్ అని చెప్పాడు. స్పాన్ వచ్చేసేసి 4 meters లెంత్ అని చెప్పారు. ఇఫ్ షియర్ ఫోర్స్ అట్ ఏ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 4500 newtons. సో షియర్ ఫోర్స్ ఈజ్ 4500 newtons గివెన్ ప్రాబ్లంలో. అంటే మనకి పర్టికులర్ సెక్షన్ ఈ బీమ్లో ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ షియర్ ఫోర్స్ ఎంత ఉందని అంటున్నాడు, ఎఫ్ వాల్యూ. ఇక్కడ షియర్ ఫోర్స్ వచ్చేసి 4500 newtons ఉందని అన్నాడు. సో ఇక్కడ షియర్ ఫోర్స్ అంతా ఉంటే ఆ పర్టికులర్ సెక్షన్కి షియర్ స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది కూడా ఎక్కడో చెప్పాడు, పర్టికులర్గా చెప్పుంటాడు, అది కూడా చూద్దాం. సో అక్కడ షియర్ ఫోర్స్ వాల్యూ, ఎఫ్ వాల్యూ ఇది ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఎఫ్ వాల్యూ. దెన్ ఫైండ్ ద షియర్ స్ట్రెస్. ఎక్కడ షియర్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు, ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 mm అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్. సో మనకి ఇక్కడ రెక్టాంగులర్ షేప్ ఉంది కాబట్టి ఈ షేప్కి సెంటర్ దగ్గర న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. ఈ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో చెప్పారు, 25 mm అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్. సో 25 mm అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఉన్నప్పుడు అక్కడ షియర్ స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అని అన్నారు. సో ఇక్కడ మనం డయాగ్రామ్ కానీ డ్రా చేసుకుంటే సో దిస్ ఈజ్ ద రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. దీనికి బేస్ వచ్చేసేసి 100 ఉంది. సో డెప్త్ వచ్చేసేసి 150 ఉంది. సో దీనికి ఖచ్చితంగా రెక్టాంగులర్ షేప్ కాబట్టి అట్ సెంటర్లో న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. సిమిలర్లీ ఫర్ ట్రయాంగిల్ ఆల్సో, సర్కిల్ ఆల్సో. సో సెంటర్ దగ్గర న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. సో దెన్ వాళ్ళు మనకి ఎక్కడ అడిగారు, ఈ పర్టికులర్ ఇక్కడ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25
ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25. సో ఈ లేయర్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది హ్యాచింగ్ పోర్షన్. ఇక్కడ నేను హ్యాచ్ చేస్తున్నాను కదా. సో మనం ఎక్కడైతే షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో దానికి పైన ఉన్న ఏరియా, దిస్ ఈజ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ హ్యాచింగ్ పోర్షన్. సో ఫ్రమ్ ది గివెన్ డేటా, సో మొత్తం 150 అనుకున్నప్పుడు, టోటల్ డెప్త్ 150 అనుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ది డెప్త్ వచ్చేసి 75 అవుతుంది. 75లో 25 పోతే దిస్ రిమైనింగ్ డెప్త్ ఈజ్ 50 mm. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా, ఆ ఏరియా వచ్చేసి ఎంత అవుతుంది, 50 ఇంటూ విడ్త్ ఈజ్ 100. దిస్ ఈజ్ 100. సో 500 ఈజ్ 5000 ఈజ్ ఏరియా. సో నెక్స్ట్ ఈ ఫార్ములాలో ఇంకా మనకి మిగిలింది బి. సో బి ఈజ్ నథింగ్ బట్ మనం ఎక్కడైతే స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ స్ట్రెస్ ఎంత లెంత్ ఉంది, ఈ లెంత్ని మనము బి అని అంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ బి. సో బి ఈజ్ నథింగ్ బట్ 100. సో ఇక్కడ వై బార్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఆఫ్ హ్యాచింగ్ పోర్షన్. సో హ్యాచింగ్ పోర్షన్ ఇది కదా. సో ఈ పోర్షన్కి సెంటర్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. దిస్ ఈజ్ వై బార్. సో సెంట్రాయిడ్ ఆఫ్ హ్యాచింగ్ పోర్షన్. సో ప్లీజ్ రిమెంబర్, ఈ మనం ఏదైతే హ్యాచింగ్ చేస్తున్నామో ఈ హ్యాచింగ్ పోర్షన్ యొక్క సెంట్రాయిడ్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. సో వై బార్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ది హ్యాచింగ్ పోర్షన్ సెంటర్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇంత, ఈ 50లో సగం వచ్చేసి 25, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 ఉంది. సో 25 + 25 వచ్చేసి 50 mm ఈజ్ ద సెంట్రాయిడల్ డిస్టెన్స్. సో దేర్ ఫోర్ షియర్ స్ట్రెస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 mm ఈజ్, ఫోర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుందాము, 4500 ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసేసి 5000 ఉంది, ఇంటూ వై బార్ డిస్టెన్స్, సెంట్రాయిడ్ డిస్టెన్స్ వచ్చేసి 50 ఉంది, డివైడెడ్ బై ఐబి. ఐ వాల్యూ ఎంత రాస్తున్నాం మనము, 100 ఇంటూ 150³/12 ఇంటూ బి. బి ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పుకున్నాము, మనం ఎక్కడైతే చేస్తున్నామో దిస్ ఈజ్ బి, ఈ డిస్టెన్స్ని మనం బి అంటాము, దట్ ఈజ్ 100. సో 100. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వీ విల్ గెట్ 0.4 Nm² ఈజ్ ద స్ట్రెస్ అట్ దట్ పర్టికులర్ లేయర్. ఈ లేయర్ దగ్గర స్ట్రెస్ వాల్యూ వచ్చేసి 0.4 ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ బి గురించి కానీ మనం మళ్ళీ మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగులర్ షేప్ ఉండే ఒక ఇది తీసుకున్నాము అని అంటే, క్రాస్ సెక్షన్ తీసుకుంటే, సో క్రాస్ సెక్షన్ ఈ టోటల్ హైట్ వచ్చేసి హెచ్ అనుకుందాం అనుకోండి, హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి హెచ్, విడ్త్ వచ్చేసి బి అనుకుంటే, సో ఇప్పుడు మనకి న్యూట్రల్ యాక్సిస్ ఖచ్చితంగా అట్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ కూడా న్యూట్రల్ యాక్సిస్. ఇప్పుడు మనకి బి ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 mm అబోవ్ న్యూట్రల్ యాక్సిస్. ఈ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి 25 mm పైన, అంటే ఇక్కడ నేను డార్క్ చేసే దగ్గర, సో ఇక్కడ మనకి షియర్ స్ట్రెస్ కనుక్కోమంటే దిస్ ఈజ్ బి వాల్యూ, అంటే ఈ బి కాదు. సో దిస్ బి ఈజ్ బాటమ్ విడ్త్. సో దిస్ ఈజ్ వైడ్ అని చెప్దాం. సో దిస్ ఈజ్ వైడ్, దిస్ ఈజ్ బి. పర్టికులర్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి. సో అట్ చూజన్ లేయర్, ఏ లేయర్ దగ్గర అయితే మనం స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ లేయర్కి సంబంధించిన బీని మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే యూనిఫామ్గా ఉంది కాబట్టి, సో ఇక్కడ ఎంత ఉంటే బేస్ విడ్త్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి వీఆర్ సింప్లీ క్యాలిక్యులేటింగ్ బి వాల్యూ. బట్ ఇక్కడ మాత్రం సిమిలర్ ట్రయాంగిల్స్ లా యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. థ్యాంక్ యూ.